Namaste, welcome to Y News. This news sponsors by శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ. స్వామికి అటువంటి అవమానం జరిగిందని చెప్పేసి రాష్ట్రం అంతా కూడా ఒక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. మరి దీన్ని ఖండించడానికి కూటమి పార్టీ తరపునే కాదు, ప్రజలతో మేము కూడా ఏకీభవిస్తున్నామని చెప్పడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. చూసినట్లయితే ఈ సంఘటన ఒక ఐసోలేటెడ్ ఇన్సిడెంట్గా, అంటే విడిగా చూడవలసిన పని లేదు. దీన్ని ఒక క్రమబద్ధంలో వైసీపీ కొంత పార్టీల నాయకులందరికీ, పాత్రికేయ మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి నమస్కారాలు తెలియజేస్తూ, అత్యున్నత చట్టసభలైనటువంటి శాసనమండలిలో వెంకటేశ్వర స్వామికి జరిగినటువంటి అపచారాన్ని ప్రజలకు తెలియజేసి, ఈ విషయంలో అందరం కలిసి ఒక సరైనటువంటి నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తులో ఈ విధమైనటువంటి అపచారాలు ఎవరికైనా జరగచ్చు అనేటువంటి, ఏ మతానికైనా, ఏ దేవుడికైనా కూడా జరిగేటువంటి అవకాశం ఉంది కనుక మనం దీన్ని ప్రత్యేకించి సమాజంలో బాధ్యతాయుతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి మన అందరం కూడా ఒక ప్రత్యేక కార్యాచరణని తీసుకోవాలనేటువంటి మాటని మీ అందరి ద్వారా ప్రజలకు తెలియజేయడానికి ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశాం. మనందరికీ కూడా మనకు నమ్మకాలు ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన నమ్మకం ఉంటుంది. ఎందుకు మీకు ఈ నమ్మకం ఉందని అడిగేటువంటి అర్హత మన ఎవరికీ ఉండదు. కాకపోతే మన నమ్మకాన్ని మనం పాటిస్తూనే ఎదుటివారి నమ్మకాన్ని గౌరవించాల్సినటువంటి కనీస ధర్మం మన మీద ఉంటుంది. అది సామాన్యులే కాదు, అందరికీ కూడా ఉంటుంది. ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నవారికి, రాజకీయ నాయకులకి, రాజకీయ పార్టీలు నడిపేవారికి ఈ బాధ్యత మరింత ఎక్కువగా ఉంటుంది. కారణం, వారు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి స్పష్టంగా చెప్తారు ఏ రకమైనటువంటి ఇలాంటి అంశాలకు లోబడమని, అందరినీ సమానంగా చూస్తామని, అందరినీ గౌరవిస్తామని చెప్పి అంబేద్కర్ మహాశయుడు రాసినటువంటి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మనం బయట చెప్తాం. అటువంటి రాజకీయ నాయకులు దాన్ని పాటించాల్సిన బాధ్యత కూడా ఉంది. నిన్న జరిగిన సంఘటనలు చూస్తే, ఇందాక మిత్రులు చెప్పిన విధంగా మంత్రిగా పవన్ కళ్యాణ్ గారి తరఫున ఒక బిల్లు ప్రవేశపెట్టడానికి నేను శాసనమండలికి వెళ్ళాను. అదేవిధంగా శాసనమండలి సభ్యునిగా వీర్రాజు గారు కూడా సభలో ఉన్నారు. వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో వాయిదా తీర్మానం ఇచ్చారు. వాయిదా తీర్మానాన్ని చైర్మన్ గారు తిరస్కరించారు. వెంటనే వాళ్ళందరూ మూకుమ్మడిగా పోడియం దగ్గరికి వచ్చేసి ప్లకార్డ్స్ పట్టుకుని గొడవ చేస్తున్నారు. ప్లకార్డ్సే కదా అన్నట్టు ఇలా మేము మామూలుగా చూస్తాను, రోజు జరిగే తంతే కదా, అది కూడా ప్రదర్శించకూడదు. సరే, ప్రస్తుత సమాజంలో జరుగుతూ ఉన్నాయి అవి. ప్లకార్డ్సే కదా అని చూస్తున్న సమయంలో సడన్గా సభ్యులందరూ కూడా, ఏ ఒక్కరో ఇద్దరో కాదు, మొత్తం సభ్యులందరూ కూడా లేచి వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని చేతిలో పట్టుకుని, కాళ్ళకేమో బూట్లు, చెప్పులు ఉన్నాయి. దాన్ని చిత్రపటాన్ని గౌరవంగా మనం చూసేటువంటి చిత్రపటాన్ని, పవిత్రంగా చూసేటువంటి చిత్రపటాన్ని నిర్లక్ష్యంగా గాలిలో ఊపుతూ, ప్లకార్డులతో పాటు ఊపుతూ వారు నినాదాలు ఇవ్వటం. దాంతో వెంటనే మేము అందరం కూడా, సభలో ఉన్నటువంటి వాళ్ళందరం కూడా
బహుశా మొత్తం ఏ ఒక్కరికి ఇందులో మినహాయింపు లేదు. అందరం కూడా ఒక్క క్షణం నిశ్చేషులయ్యాం. ఇదేంటి వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని ఇలా తీసుకొచ్చి ఇలా ప్రదర్శిస్తున్నారు, ప్లకార్డులే తప్పు అనుకుంటే ఇలా దేవుడి యొక్క చిత్రపటాన్ని తీసుకురావడం ఏంటనేటువంటిది అందరం భయపడ్డాం, బాధపడ్డాం. వెంటనే పయ్యావుల కేశవ్ గారు కొంత దాని మీద తీవ్రంగా స్పందించారు. స్పందించి ఇది కరెక్ట్ కాదనేటువంటి మాట చైర్మన్ గారికి చెప్పడం, సరే కాసేపట్లో చైర్మన్ గారు వాయిదా వేసేసి లోపలికి వెళ్ళిపోయారు. సరే అయిపోయిన తర్వాత అందరం కూడా మేము ఒక రకంగా నిశ్చేష్టులంగా కూర్చుని ఉన్నప్పుడు తర్వాత జరిగిన సంఘటన ఇంకా మాకు బాధ కలిగించింది. అదేంటంటే వాళ్ళు వాయిదా వేసి వెళ్ళిపోయిన తర్వాత అందరూ బయటకు వస్తూ చేతిలో ఉన్న ప్లకార్డుల్ని టేబుల్ మీద విసిరేస్తూ వాటితో పాటు చిత్రపటాలను కూడా విసిరేశారు. ఎక్కడా కూడా ఇది పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి చిత్రపటం కనుక దీన్ని అలా విసరకూడదు, ఆ నిర్లక్ష్యం మనకు ఉండకూడదు అనేటువంటి భావన లేసు మాత్రం కూడా ఆ సభ్యుల్లో లేదు. వాళ్ళు అలా పడేసినప్పుడు మరింత బాధ కలిగింది. అప్పుడు అనిపించింది వీరికి అసలు కనీసం ఇప్పటివరకు ప్రజాస్వామ్యం విలువల పట్లే వీళ్ళకి ఆలోచన లేదనేటువంటి మాట తెలుసు, కానీ మరీ ఇంత బరి తెగించి మత విశ్వాసాలని లేకపోతే భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తించేటువంటి స్థాయికి ఎందుకు వెళ్ళారనేటువంటి ఆలోచిస్తే ఖచ్చితంగా చెప్తున్నాను, ఇది 100% జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్లో జరిగినటువంటి కార్యక్రమం. ఆయనకి మీకు రాజకీయాల్లో ఉండేటువంటి ఏ విలువల పట్ల కూడా ఆయనకి సరైనటువంటి అభిప్రాయం లేదు. మీకు తెలిసినంత వరకు మంత్రివర్యులు దుర్గేష్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. చేసినటువంటి కూటమి నాయకులకు, మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు. ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినటువంటి ముఖ్య కారణం ఏమిటంటే నిన్న కౌన్సిల్లో మన శాసన మండలిలో జరిగినటువంటి సంఘటన ఏ విధంగా ఆ కలియుగ దేవుడు, మన దేవదేవుడు అని భావించే వెంకటేశ్వర స్వామి వారికి పూర్తి స్థాయిలో వారి మర్యాదకు భంగం కలిగించే విధంగా వారి ఫోటోలు తీసుకుని శాసన మండలిలో ఏ విధంగా రాజకీయం చేశారో వైఎస్ఆర్ పార్టీ వారు మీరంతా కూడా గమనించారు. ఆంధ్ర రాసినట్లయితే ఈ సంఘటన ఒక ఐసోలేటెడ్ ఇన్సిడెంట్గా, అంటే విడిగా చూడవలసిన పని లేదు. దీన్ని ఒక క్రమబద్ధంలో మనం ఈవేళ ప్రజల్లో రేకెత్తించింది. ఈ సంఘటన ముందు మీరు చూసినట్లయితే అనేక సంఘటనలు, ముందుగా కల్తీ నెయ్యి విషయం, ఏ విధంగా పూర్తి స్థాయిలో మన సిట్టు నివేదికలో వారు ఏర్పరిచినటువంటి ప్రవేశపెట్టినటువంటి ఛార్జ్ షీట్లో అసలు ఈ నెయ్యిలో నెయ్యే లేదు, కృత్రిమంగా కెమికల్స్ ద్వారా తయారు చేసినటువంటి నెయ్యి అని చెప్పి ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తే దాన్ని క్లీన్ చిట్గా చూపించే దౌర్భాగ్యం ఈరోజు మన రాష్ట్రంలో చూసాం. క్లీన్ చిట్, ఛార్జ్ షీటు తేడా తెలియనటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ పార్టీ. ఈవేళ అభియోగ పత్రాన్ని ఎంత అక్రమాలు జరిగినాయి, 250 కోట్లు దోపిడీ జరిగిందని చెప్పేసి వారు నివేదిస్తే అసలు ఏ తప్పు జరగలేదు, క్లీన్ చిట్ ఇచ్చేశారని వీరు చెప్పుకునే వైనం ఒక్కసారి ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. అంతకుముందు పరకామణి సంఘటన చూసాం. ఏ విధంగా వైఎస్ఆర్ పార్టీ వారు రాజకీయాలు నడిపారో, వ్యవహారం నడిపారో మనమంతా కూడా గమనించాం. అంతకుముందు కూడా ఏ విధంగా రామతీర్థంలో ఉన్నటువంటి ఆలయంలో దాదాపు 300 ఆలయాల్లో ఆ గడిచినటువంటి ప్రభుత్వం 5 సంవత్సరాల్లో 300 పైగా ఆలయాలకి కౌన్సిల్లో రోస్టర్ డ్యూటీ ఉంటుంది. నిన్న కూడా వారికి రోస్టర్ డ్యూటీ వేశారు. మేము కౌన్సిల్ సభ్యులం కాబట్టి రెగ్యులర్గా ఉంటాం. గత ఈ సోమవారం నుంచి నిన్న శుక్రవారం కౌన్సిల్ని
నడపనివ్వకూడదు. అసలు ఏ ఉద్దేశంతో వాళ్ళ కౌన్సిల్ నడపనివ్వడం లేదు అంటే, సరే వాళ్ళు హెరిటేజ్ని తీసుకొచ్చారు, ఏదో మహారాష్ట్ర కంపెనీని తీసుకొచ్చారు. ఈ సందర్భంలో హెరిటేజ్ గురించి మాట్లాడొద్దని సుప్రీంకోర్టుకు గైడెన్స్ ఇచ్చింది, డైరెక్షన్ ఇచ్చింది. వాళ్ళకి నాటకీయమని ప్రారంభించాను కదా, వెంటనే వెంకన్నబాబు గుర్తొచ్చాడు. వెంకన్నబాబు మీద ఏమాత్రం ప్రేమ లేదు, వాళ్ళ హిందూ మతం మీద ఏమాత్రం ప్రేమ లేదు. దొడ్లో గోవులు కట్టడం, అసలు నువ్వు హిందువుడు అయితే దొడ్లో గోవులు కట్టాలి. అసలు లేకుండా సిసలు అని వాళ్ళకి అవగాహన లేని వాళ్ళు, హిందుత్వం మీద అభిమానం లేని వాళ్ళు, వాళ్ళ నాయకుడికి అది లేదు. ఆ దృష్ట్యా బాబు ఎవరు మాట్లాడకండి, అది లేని సందర్భంలో వాళ్ళ వెంకన్నబాబుని ధరించిన వెంకన్నబాబు ప్రతిమని పట్టుకుని ఊరేగుతూ వచ్చారు. సరే ఊరేగుతూ వస్తే కాళ్ళు కాలుతాయి కాబట్టి చెప్పులు వీళ్ళకి దేవుడు కాదు కదా, బయట ఊరేగుతూ వచ్చారు. అప్పుడు షూలు వేసుకున్నారు, చెప్పులు వేసుకున్నారు, లోపలికి వచ్చారు, సభలో ప్రవేశించారు. అసలు వెంకన్నబాబు చిత్రపటాన్ని ఇప్పటి వరకు ప్రపంచ చరిత్రలో, మన భారతదేశ చరిత్రలో ఇలా భగవంతుడిని ఎవరు కూడా లోపలికి తీసుకొచ్చినటువంటి దాఖలాలు మనం గమనించలేదు. తీసుకొచ్చిన సందర్భంలో కూడా ఆ ఎమ్మెల్సీలు అందరినీ నేను ఒక్కొక్కసారి వీళ్ళు ఎవర్రా అనిపిస్తూ ఉంటుంది. చాలా కాలం నుంచి 78లోంచి పాలిటిక్స్లో పనిచేస్తున్నాను. ఆ పర్సనాలిటీస్ అవి చూపించినప్పుడు వాళ్ళ వెంకటేశ్వర స్వామిని ఎందుకు అంటున్నానంటే, నేను వాళ్ళని ఎవరిని విమర్శించడానికి నేను ప్రయత్నం చేయడం లేదు. వెంకన్నబాబు ప్రతిమని పట్టుకునేటప్పుడు దాన్ని పేపర్ అనడానికి నాకు మనసు రావడం లేదు. దాన్ని ఏ విధంగా వాళ్ళు ట్రీట్ చేశారు, వచ్చి చైర్మన్ దగ్గర ఆ వెంకన్నబాబును కూడా ఊపేస్తున్నారు. ఆడకు ఆ ఊపులో వాళ్ళను చూస్తుంటే అన్నాను నేను, అది ప్రతిమ వెంకన్న బాబా, నువ్వు ఏ శాంటిటీతో, నీకు పవిత్రత ఉందా? దాన్ని ఏ విధంగా పట్టుకుని, ఆ పవిత్రత అనేది మీలో లేదు. దాని మూలంగా వెంకన్న బాబుని చెప్పులతో వచ్చేయడం, హౌస్లోకి చెప్పులతో వచ్చేయడం, అలానే వాళ్ళు ఆ ప్రతిమని ఇలా విసిరేశారు, అంతే విసిరేశారు. ఇది నిజంగా ఎంత మనకు బాధాకరమైనటువంటి విషయం. చాలా సీరియస్గా కౌన్సిల్లో ఉన్నటువంటి జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ సభ్యులు చాలా సీరియస్గా మేము రియాక్ట్ అయ్యాం. స్పీకర్ గారిని కలిసాం, స్పీకర్ గారితో మాట్లాడాం. ఆయన ఏదో కొన్ని విషయాలు ప్రస్తావించారు, చైర్మన్ గారు. కానీ మేము దాని మీద పెద్దగా మా మనసు అంగీకరించలేదు. ప్రెస్ మీట్స్ పెట్టాం బయటకు వచ్చి. ఈవేళ రేపు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రెస్ మీట్స్ పెట్టాలి. అలా దేవుడు అంటే వాళ్ళకి, మన హిందుత్వం అంటే వాళ్ళకి విశ్వాసం లేదనేటువంటి విషయాన్ని ఈవేళ మనం ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకు తెలియజేయాలి. ఇంచేతంటే వారు మాట్లాడే ధోరణి కానీ మనం గమనించినట్లయితే, జగన్మోహన్ రెడ్డి గారు అంటారు అదేవిధంగా వేదిక మీద ఉన్న కూటమి శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు, వేదిక పైన ఉన్న కూటమి నాయకులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఉమ్మడిగా కూటమి ఆధ్వర్యంలో ఈ మీడియా సమావేశం నిర్వహించడానికి ప్రధాన కారణం, నిన్నటి రోజున పులివెందుల శాసనసభ్యులు గారి దర్శకత్వంలో శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి జరిగిన అపచారం,
సనాతన ధర్మానికి జరిగిన దుర్మార్గం, భారత లౌకిక రాజ్యాంగానికి చేసిన విఘాతం ప్రజల దృష్టికి తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు మేమంతా మీ ముందుకు రావడం జరిగింది. భారతదేశ పార్లమెంటు చరిత్రలో, పార్లమెంటరీ వ్యవస్థ చరిత్రలో ఎప్పుడూ కూడా భగవంతుని ఫోటోలు కానీ, భగవంతుని రాజకీయం చేసే కార్యక్రమాలు కానీ భారతదేశ లోక్సభ, రాజ్యసభల్లో కానీ ఏ రాష్ట్రంలో ఉన్న శాసనసభ, శాసనమండలిలో ఇంతవరకు జరగల. అటువంటిది మొట్టమొదటిసారిగా లౌకిక రాజ్యాంగం అంటే ఏమిటో తెలియని వ్యక్తి, మత సాంప్రదాయాలు ఏమిటో తెలియని వ్యక్తి, ఒక పాలెగాళ్ల సంస్కృతిని మాత్రమే నమ్ముకున్న పులివెందుల శాసనసభ్యులు గారి దర్శకత్వంలో నిన్నటి రోజున సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగిందనే విషయాన్ని తెలియజెప్పడం కోసం మేము ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామిని అప్రతిష్ట పాలు చేయాలనేది ఈనాడు మొదలైంది కాదు. గతంలో దివంగత రాజశేఖర రెడ్డి గారు ఉండగా కూడా ఆనాడు తిరుమల 7 కొండలు కాదు 2 కొండలే అనే ఒక నినాదాన్ని తీసుకుని ఆ రోజు వెంకటేశ్వర స్వామిని అప్రతిష్ట పాలు చేయడానికి చేసిన ప్రయత్నం కూడా ప్రజలందరికీ తెలుసు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత అదే వరవడి కొనసాగిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేయడమే కాకుండా సాక్షాత్తు లడ్డూలో వాడుతున్న కల్తీని నెయ్యి ఏ విధంగా కల్తీ చేశారనేది ఇవాళ సుప్రీంకోర్టు నియమించిన సిట్టు అందరికీ స్పష్టమయ్యే విధంగా చెప్పడం జరిగింది. సిట్టు నియమించక ముందు నేషనల్ డైరీ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ఉందో వారు దానిలో యానిమల్ ఫ్యాట్ ఉందనేది డిక్లేర్ చేయడం కూడా జరిగింది. దాని ఆధారంగానే ఈ వ్యవహారాలన్నీ బయటికి రావడం, వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు సిట్టు నియమించడం, సిట్టు నివేదిక ప్రకారంగా 100% అది కల్తీ అని తేలడం జరిగింది. రసాయనాలు వాడి నెయ్యి తయారు చేశారు తప్పించి అందులో పాలు 1% కూడా లేదు అనేది చెప్పారు. వారు చెప్పిన ఫైండింగ్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే 10% లోపు యానిమల్ ఫ్యాట్ ఉంటే అది అనాలిసిస్ చేసే మెకానిజం మా దగ్గర లేదు కాబట్టి వేరే ల్యాబ్కు పంపించండి అని రికమెండ్ చేస్తే దాన్ని వక్రీకరించి యానిమల్ ఫ్యాట్ లేదని సిట్ చెప్పిందంటూ ప్రచారం నిర్వహించడం జరిగింది. నిన్నటి రోజున పరాకాష్ఠకి వెళ్ళి పెద్దలందరూ కూడా మాట్లాడారు. ఏదైతే మనం ఇవాళ వెంకటేశ్వర స్వామిని ఏ విధంగా మనందరం కూడా కొలుస్తాం, ఏ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆరాధిస్తాం, పూజిస్తాం అనేటువంటిది మీ అందరికి కూడా తెలుసు. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళేటువంటి భక్తులు కింద నుంచి 7 కొండలు నడిచేటువంటి భక్తులు కూడా చెప్పులు లేకోకుండా ఒక పవిత్రంగా కాలినడకన కూడా దాదాపుగా 14 నుంచి 16 కిలోమీటర్ల వరకు వస్తుంది. ఆ 14-16 కిలోమీటర్లు కూడా కాలినడకని చెప్పులు లేకుండా నడిచి వెళ్ళేటువంటి భక్తులు సాంప్రదాయకంగా ఎప్పటి నుంచో మనకు జరుగుతున్నటువంటిది. అటువంటి దానిని ఇవాళ వాళ్ళు చేసినటువంటి తప్పుని అంగీకరించడమో లేకపోతే మేము తప్పు చేయలేదని చెప్పని ఇంకొక ఎంక్వైరీ అడగటమో చేసుకోవాలి తప్ప వాళ్ళు చేసేటువంటి తప్పుని కప్పిపుచ్చుకోవడం కోసం పెద్దలు చెప్తూ ఉంటారు. ఒక అబద్ధాన్ని దాచిపెట్టుకోవడం కోసం 100 అబద్ధాలు ఆడుతూ ఉంటారని చెప్పని ఏదైతే చెప్తూ ఉంటారో ఆ విధంగా వాళ్ళు చేసినటువంటి తప్పుని సిట్ ఏదైతే ఇచ్చిందో దాన్ని వక్రీకరించుకొని రకరకాలుగా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరేదైతుందో దానిని పోయి ప్రెస్ మీట్ల వరకు లేదా కోర్టుకు వెళ్ళటం వరకు లేదా మరొక సిట్ వేయమనో వాళ్ళ యొక్క డిమాండ్ కానీ వాళ్ళకి ఆలోచన ఏదైతుందో దాన్ని ఆ రూపంలో తీసుకుని వెళ్ళకోకుండా దాన్ని శాసనమండలి దాకా తీసుకుని వచ్చి ఆ యొక్క ఫోటోలు పట్టుకుని చెప్పులు వేసుకుని బూట్లు వేసుకుని ఏ విధంగా వెంకటేశ్వర స్వామిని యొక్క ఏ విధంగా అపవిత్రతగా చేసే విధంగా వాళ్ళు చేసినటువంటి చర్యలు ఏవైతున్నాయో దాన్ని పూర్తిగా కూడా ఖండిస్తా ఉన్నామని చెప్పని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. వాళ్ళకి ఒక దేవుడి మీదే కాదు ప్రజలు ఇవాళ 151 సీట్లు ఇచ్చినటువంటి ప్రజలు కూడా గతంలో వాళ్ళు ఎన్నుకున్నటువంటి ప్రజలకు కూడా ఏ విధంగా చేశారన్న సంగతి కూడా మనకు తెలుసు.
వాళ్ళకి చట్టం అంటే గౌరవం లేదు, రాజ్యాంగం అంటే గౌరవం లేదు, దేవుడు అంటే గౌరవం లేదు, ఓట్లు వేసేటువంటి ప్రజలంటే గౌరవం లేదు, వాళ్ళకి అభిమానం లేదు. రఫా అనుకుంటూ ఇవాళ గొర్రెల్ని మేకల్ని వేసుకుంటూ బయట వాళ్ళకి తెలిసిందల్లా ఏంటంటే బెదిరించడం, జనాల మీద అక్రమ కేసులు పెడతాం, జైలు పాలు చేయటం, వాళ్ళ అనుకూలంగా లేనటువంటి మీడియాను కానీ అధికారులు కానీ పార్టీలు కానీ ఎవరినైనా సరే మీ అంతు చూస్తామని చెప్పని బెదిరించి అక్రమ కేసులు పెట్టి జైలుకి పంపించడం తప్ప, దాడులు చేయడం తప్ప మరొకటి కాదు. అధికారంలో ఉన్నప్పుడు కూడా పూర్తిగా కూడా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి పులివెందుల రాజ్యాంగాన్ని చేతితో పట్టుకుని ఎన్ని రకాలుగా అక్రమ కేసులు పెట్టి వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరినీ కూడా జైలు పాలు చేసిన పరిస్థితి ఉందో మీ అందరికీ కూడా తెలుసు. కడాఖరికి ఎటువంటి కేసు లేకుండానో ఎటువంటి ఆధారం లేకుండానే సాక్షాత్తు ఆనాడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని కూడా జైలు పాలు ఏ విధంగా చేశారనే సంగతి కూడా మన రాజమండ్రిలోనే మనం చూసాం అనే సంగతి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఒక ముఖ్యమంత్రి అంటే గౌరవం ఉండదు, ఒక గవర్నర్ గారంటే గౌరవం ఉండదు. గవర్నర్ గారు మన అసెంబ్లీ సమావేశాల్లో ఆయన ప్రసంగం చేయడానికి వస్తే ఆయన దగ్గర వాళ్ళు కూడా నిరసన తెలియజేసి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని మాట్లాడుతూ నిరసన తెలియజేశారు. అసలు మీకు సిగ్గెక్కర్లేదని జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నా. గడిచినటువంటి 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి, కేసుల గురించి, జైలు పాలు పంపించడం గురించి మాట్లాడుతూ ఉన్నటువంటిది మీరేని అడుగుతా ఉన్నా. కరెక్ట్ గా 11 మంది ఉన్నారు. ఆ 11 మంది కూడా కరెక్ట్ గా 10 గంటలకు అసెంబ్లీకి వచ్చి 10-11 నిమిషాలకి నిరసన తెలియజేసి బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఆ రోజున వాళ్ళు చేశారని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ రాష్ట్రం మన విధ్వంసం తప్ప ఎక్కడా కూడా ప్రజల్ని ప్రేమించి కానీ, ప్రజల సంక్షేమం కానీ, ప్రజల అభివృద్ధి కానీ పట్టనటువంటి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చూసినా ఈ యొక్క హైందవ సాంప్రదాయాన్ని, సనాతన ధర్మాన్ని కోల్చడమే ఎజెండాగా పెట్టుకుని భారతదేశం అనే దాన్ని ఎప్పుడైతే ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ యొక్క హైందవ ధర్మం, సనాతన ధర్మాన్ని చూసి మనల్ని ఎంతో ప్రేమిస్తూ మన నుంచి ఎన్నో నేర్చుకోవాలని తపన పడుతున్న కాలంలో కూడా ఆయన ఎప్పుడు కూడా హిందూ మత ధర్మాన్ని తూలనాడుతూ మతాన్ని డ్యామేజ్ చేస్తూ ఎవరైతే ఈ యొక్క వెంకటేశ్వర స్వామి భక్తులు ఉన్నారో వారందరూ కూడా మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించడమే ఎజెండా అయింది. గతంలో చూస్తే అధికారం ఉన్నప్పుడు మాడ వీధుల్లో చెప్పులు వేసుకుని తిరిగినటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇంతకంటే దౌర్భాగ్యం మరో ఉండదు. ప్రసాదం చేతికిస్తే పక్కన పడేస్తాడు ఆయన, తీర్థం చేతికిస్తే పక్కన పడేస్తాడు. మనం చూసాం అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే ఉగాది పురస్కారాలు పెట్టారో వెంకటేశ్వర స్వామి సెట్టు ఇంటి దగ్గర వేసి ఆ యొక్క సెట్టు దగ్గర తీర్థం ఇస్తే కింద పోసేస్తారు, వారి శ్రీపతికి తీర్థం ఇస్తే కింద పోసేస్తారు, అలాగే ఆయన ప్రసాదం ఇస్తే కింద పడేసేస్తాడు. అలాంటప్పుడు ఆ కార్యక్రమం ఎందుకు పెట్టారు? పవన్ కళ్యాణ్ గారు చెప్తుంటారు, నువ్వు ప్రతి మతాన్ని గౌరవించు, నీ సొంత మతాన్ని ఆరాధించు, పరమతాన్ని గౌరవించని పవన్ కళ్యాణ్ గారు 10 సార్లు చెప్తారు. మన పెద్దలందరూ కూడా చెప్తారు. కనీసం గౌరవించకపోయినా అవమానించే హక్కు ఎవ్వరికీ లేదు. అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క ప్రసాదాన్ని అతను పాడేయడానికి కారణం ఇప్పుడే అర్థమవుతుంది. ఎందుకంటే ఆ ప్రసాదం ఒక విషంతో తయారు చేశారు. ఎవరైనా నెయ్యితో తయారు చేస్తారు, బెల్లంతో తయారు చేస్తారు, పంచదారతో తయారు చేస్తారు, లేకపోతే శనగపిండి ఇవన్నీ కలిపి తయారు చేస్తారు. విషంతో తయారు చేయించడనే విషయం అతనికి తెలుసు కాబట్టి ఏ రోజు ప్రసాదం తినలేదు. అలాగే చూస్తే సుమారు 300 దేవస్థానాలు రథాలు తగలబెట్టేశారు, అంతర్వేద రథం తగలబెట్టారు. విజయవాడ కనకదుర్గమ్మ గుళ్ళో రథాలు దొంగిలించబడి రామతీర్థంలో రాముడు తల తీశారు. ఇలాంటి హిందూ మతాల మీద ఎన్నో దుర్మార్గపు చర్యలు చేశారు. ఎన్ని చేసినా ఆ రోజుని ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి 3 పార్టీలు జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కూడా పోరాటాలు చేసినాయి. అదేవిధంగా చూస్తే ప్రజల్ని ఎప్పుడు చూసినా కూడా మనోభావాలు దెబ్బతీయడమే ఎజెండాగా పెట్టుకున్నటువంటి పార్టీ. క్షమాగుణం లేదు, ప్రేమ లేకపోతే వేరే విషయం, అసలు ప్రజలు క్షమించే పరిస్థితి కూడా లేకుండా వైసీపీ ప్రభుత్వం చేస్తుంది. ఈవేళ మనం చూస్తున్నాం
ఈ యొక్క శాసన మండలిలోకి చెప్పులేసుకొని వచ్చి వెంకటేశ్వర స్వామిని తీసుకొచ్చి అక్కడ ప్రదర్శించడం అని అంటే భారత రాజ్యాంగ విరుద్ధం. మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగానికి పూర్తిగా విరుద్ధంగా అక్కడ వాళ్ళు వెంకటేశ్వర స్వామి ప్రతిమని ప్రదర్శించడం, చూపించడం, దానికి తోడు చెప్పులు వేసుకుని ఎంత దుర్మార్గమో చూడండి. మాట్లాడే మాట ప్రతి మాట కూడా చంపుతాం, పొడుస్తాం, దమ్ముంటే చూసుకుందాం, పోలీసులు కాకి చొక్కాలు ఓడదీసి కొడతాం, ఇలాంటి మాటల అధికారం ఉన్నప్పుడు విరవీగారు. ఈవేళ ప్రజలు ఓడబీకి పక్కన కూర్చోబెట్టినప్పటికీ కూడా ఎప్పటికే ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు మీడియా మిత్రులదే కీలక భూమిక. ఏది ధర్మం, ఏది అధర్మం, ఏది న్యాయం, ఏది అన్యాయం అనేది ప్రజలకు సుస్పష్టంగా చెప్పాల్సిన సందర్భం అండి. భారతదేశం వేల ఏళ్లుగా అన్ని మతాలను గౌరవిస్తూ, అన్ని మతాల వారు, అన్ని సాంప్రదాయాల వారు, అన్ని ఆచారాల వారు కలిసి భిన్నత్వంలో ఏకత్వంగా ఉండే భూమి ఇది, నేల ఇది. ఒక మతాన్ని ఒక వాళ్ళు గౌరవించుకుంటూ సాంప్రదాయాల్ని, ఆచారాల్ని గౌరవంగా చూసుకునే ఒక నేల ఇది. ఇలాంటి సందర్భంలో తొలిసారి ఎప్పుడైతే 2019లో జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఆరంభమైందో అప్పుడే ఈ యొక్క మత సామరస్యాన్ని దెబ్బతీసే అంశం అనేది మొదలైందండి. ఒక రకంగా దేవాలయాల మీద దాడులు, హింసావాదం కావచ్చు, సాంప్రదాయాల మీద దాడులు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆలోచనల మీద ఆఖరికి చివరికి గుడులను కూడా అవి తాకి ఆఖరికి పవిత్రంగా భావించే ప్రసాదాలను కూడా అపవిత్రం చేసే స్థాయికి దిగజారిపోయారు. ఈ రోజున ప్రభుత్వం నుంచి వారు ఓడించబడ్డా కానీ, ప్రజలు తిరస్కరించబడ్డా కానీ, ఇంకా వాళ్ళ యొక్క ఆలోచన ధోరణి కానీ, తత్వం కానీ మారలేదు. ఈ రోజున మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా వారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు దాదాపు 300 పైచిలకు దేవాలయాల మీద దాడులు జరిగింది ఒక ఎత్తు అయితే, అదేవిధంగా పవిత్రంగా భావించే ప్రసాదాలలో కూడా విషతుల్యం చేసి అపవిత్రం చేసేసిన సందర్భం. దానిని మళ్ళీ తప్పుదోవ పట్టిస్తూ ఈ రోజున భగవంతుణ్ణి ఏదైతే హిందువులు మనోభావాలు దెబ్బతీసే విధంగా, ఆచారాలను దెబ్బతీసే విధంగా, అపవిత్ర చేసే విధంగా వాళ్ళు ప్రవర్తించిన తీరు నిన్న మండలిలో చూసినప్పుడు ఏదైతే భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా చేసిన చర్య, దీన్ని తీవ్రంగా ఖండిస్తూనే ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా సమాజం నుంచి ఒక బుద్ధి చెప్పాల్సిన సందర్భం. అందరూ కూడా ఈ సందర్భంలో ఈ విషయంలో మాత్రం మతాలకు అతీతంగా అందరూ ఖండించాలి. ఎందుకంటే ఇది మత సామరస్యాన్ని దెబ్బతీసే అంశం. హిందూ మతం కాబట్టి వేరే మతం వాళ్ళు దీన్ని స్పందించకూడదనే భావజాలం కాకుండా ఒకరినొకరు గౌరవించుకుంటూ ఆచారాలను గౌరవించాల్సిన బాధ్యత భారతీయులుగా మనందరి మీద ఉంది. దీనిని అందరూ కూడా ముక్తకంఠంతో ఖండిస్తూ ఇతర మతస్థులను కూడా ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క దుశ్చర్యలని, ఒక మత సాంప్రదాయాలను, ఆచారాలని అపవిత్రం చేసే క్రియల్ని ఖండించాల్సిన సందర్భంగా ఇక్కడ అందరం కూడా ఒక వేదిక మీదకి వచ్చి ఇది ప్రజలకు అప్పీల్ చేస్తున్నాం. మీరందరూ భాగస్వాములు కండి. చివరికి ఇది గోపాలపురం నియోజకవర్గ పరిధిలో ఉండే ద్వారకా తిరుమలలో ఉండే వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా తాకినట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. దానిని కూడా ఒక విపరీత ధోరణికి ఇది అద్దం పడుతుంది. ఇలా ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళ పాలనలో జరిగిన సందర్భంలో ప్రతి టెంపుల్లో కూడా ఇలాంటిది చేశారని బలమైన ఆధారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న సందర్భంలో అంటే కొన్ని విచారణలు జరుగుతున్నాయి. విచారణలు కూడా కొన్ని మరిన్ని నిజాలు బయటకు రాబోతున్నాయి. అయితే భగవంతుడికి వీళ్ళు చేసిన పాపక్రియలు ముందే తెలుసు కాబట్టి మొన్న జరిగిన ఎన్నికల్లో దానికి శిక్ష భగవంతుడు